Hi guys, welcome back to Bootstrap series. Guys, ee roju utility classes lo important topics margin, padding, borders ante entane chuddamo. So guys, before starting today's class, guys, evraina .NET Core full stack development course join avvalanunte so Telugu programmer channel loki C# playlist loki velte ee video kanipastadi. .NET full stack development course C# playlist lo untadi. So okkasari chudandi. ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్ కోర్స్ డెమోలో మొత్తం నేను ఏ ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేస్తామో దాన్ని ఈ-కామర్స్ అప్లికేషన్ని సో ఏమేమి నావిగేట్ చేస్తాం, ఏమేమి ఫంక్షనాలిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్పాను. సో చాలా ఈజీగా నేర్చుకుంటారు గైస్. ఈజీగా 2-3 years ఎక్స్పీరియన్స్ని మీరు గెయిన్ చేస్తారు. చాలా అడ్వాన్స్ టాపిక్స్, బేసిక్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్ వరకు నేర్చుకుంటారు ఫ్రమ్ స్క్రాచ్. ఈవెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, విల్ ట్రైన్ యూ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలా ఆర్గనైజ్డ్గా కోర్స్ డిజైన్ చేయబడింది. తక్కువ టైంలో బాగా నేర్చుకుంటారు, బాగా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు teluguprogrammer.in వెబ్సైట్లోకి వచ్చి ఎన్రోల్ అవ్వండి. సో మేమే కాల్ చేస్తాం మీకు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్ గైస్. సో గైస్, యూటిలిటీ క్లాసెస్. మార్జిన్ అంటే చూడండి, స్పేస్ అవుట్ సైడ్ ద ఎలిమెంట్. సో ఇక్కడ చూడండి, మీరు డివ్ క్లాస్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ జస్ట్ ఒకే ఒక డివ్ క్లాస్ తీసుకున్నాం బాడీ ట్యాగ్లో, స్మాల్ మార్జిన్ అండ్ ప్యాడింగ్ అండ్ బీజీ సెకండరీ. సో అవుట్పుట్ చూడండి, ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో స్మాల్ మార్జిన్ అండ్ ప్యాడింగ్, జస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీజీ సెకండరీ ఉంది. ఓకే, సో అంతే. సో ఇప్పుడు మార్జిన్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ స్పేస్ అవుట్ సైడ్ ద ఎలిమెంట్. సో డివ్ ట్యాగ్ కానీ, H1 ట్యాగ్ కానీ, పారాగ్రాఫ్ అన్ని మనం ఎలిమెంట్స్ అంటాం అనమాట. సో ఎలిమెంట్ పైన అంటే ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, బీజీ కలర్, దానిపైన ఇక్కడ లెఫ్ట్ సైడ్, అవుట్ సైడ్, డౌన్, దాన్నే మనం అవుట్ సైడ్ ది ఎలిమెంట్ అంటాం స్పేస్. సో ఆ పైన స్పేస్. సో అక్కడ ఏదైనా స్పేస్ మనం అడ్జస్ట్ చేయాలి, కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఈ పైన నావిగేషన్ బార్కి, పైన విండోకి, మన డివ్ ట్యాగ్కి కొంచెం స్పేస్ ఇవ్వాలి. అప్పుడు మనం మార్జిన్ యూజ్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో అది ఎలా అనేది చూద్దాం. సో మార్జిన్ని మనము ఇట్లా అన్ని డైరెక్షన్స్లో ఇవ్వచ్చు ఒకేసారి, లెఫ్ట్ సైడ్, టాప్, రైట్ సైడ్, బాటమ్. బట్ అట్లా ఇవ్వచ్చు ఓన్లీ ఎక్స్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. ఎక్స్ డైరెక్షన్ అంటే హారిజాంటల్ డైరెక్షన్. సో వై డైరెక్షన్లో మాత్రమే ఇచ్చు. ఎక్స్ డైరెక్షన్ అంటే ఓన్లీ లెఫ్ట్, రైట్ తీసుకుంటుంది. వై డైరెక్షన్ అంటే టాప్, బాటమ్ తీసుకుంటుంది. సో 1 by 1 చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను మార్జిన్ ఇస్తాను. సో మార్జిన్ని ఒకేసారి అన్ని సైడ్స్ ఇవ్వచ్చు. సో ఇట్లా M అని డిఫైన్ చేసి మార్జిన్ ఇచ్చినాం అనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ M2 ఇచ్చాను చూడండి. M2 ఇస్తే ఇప్పుడు స్పేస్ వచ్చేసి వచ్చింది చూడండి. టాప్లో కొంచెం స్పేస్ తీసుకుంది, 2 మార్జిన్ తీసుకుంది, 2. ఓకే, లెఫ్ట్ సైడ్ కూడా తీసుకుంది, కింద కూడా తీసుకుంటుంది. సో కానీ ఇప్పుడు M2 ఇచ్చాం కదా. ఓకే, సో ఇంకా బాగా కనపడడానికి నేను M5 ఇస్తాను చూడండి. మొత్తం ఆల్ సైడ్స్ తీసుకుంటాం అనమాట. సో M5 అంటే ఓకే. సో అది సో గైస్ అది మార్జిన్. సో మార్జిన్ వచ్చేసి ఆల్ సైడ్స్ తీసుకుంటుంది ఉట్టిగా M ఇస్తే. ఓకే, సో తర్వాత ఓన్లీ వర్టికల్ డైరెక్షన్లో ఎలా ఇస్తాం, వై డైరెక్షన్లో ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ అనేది కూడా చూద్దాము. సో దానికన్నా ముందు జస్ట్ ప్యాడింగ్ అంటే కూడా ఏంటనేది చూద్దాం. సో మార్జిన్ వచ్చేసి స్పేస్ అవుట్ సైడ్ ద ఎలిమెంట్. సో ప్యాడింగ్ వచ్చేసి ఏందనేది చూద్దాం. ప్యాడింగ్ అంటే స్పేస్ ఇన్సైడ్ ద ఎలిమెంట్. సో స్పేస్ ఇన్సైడ్ ద ఎలిమెంట్ అంటే ఈ స్పేస్, ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ లోపల కంటెంట్ ఉంది చూడండి. ఇక్కడ కంటెంట్ అండ్ బిట్వీన్ కంటెంట్ అండ్ బార్డర్, స్పేస్ ఇన్సైడ్ ద ఎలిమెంట్ బిట్వీన్ కంటెంట్ అండ్ బార్డర్. సో ఈ కంటెంట్కి, ఈ డివ్ ట్యాగ్కి బార్డర్ ఉంటుంది కదా, ఆ స్పేస్ అనమాట, దాన్ని ప్యాడింగ్ అంటే. ఒకసారి నేను మీకు కొంచెం ప్యాడింగ్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ P1 ఇవ్వకుండా ఒకేసారి P5 ఇస్తాను చూడండి. మీకు అప్పుడే అవుట్పుట్ బాగా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ప్యాడింగ్. సో ప్యాడింగ్ వచ్చేసి ఏంటంటే P5 అంటే ప్యాడింగ్. P5 అన్నాం కాబట్టి డైరెక్ట్గా మనం స్పెసిఫిక్గా ఒక సైడ్ మెన్షన్ చేయలేదు, ఓన్లీ P అని మెన్షన్ చేస్తే ఆల్ సైడ్ తీసుకుంటుంది అనమాట ప్యాడింగ్. సో 5 టాప్ ఒక 5 తీసుకుంది, ఈ బార్డర్కి, ఈ కంటెంట్కి, ఈ డివ్ ట్యాగ్ బిట్వీన్ దాన్ని ప్యాడింగ్ అనమాట. ఆల్ సైడ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5, ఇక్కడ 5 తీసుకుంటుంది, ఇక్కడ కూడా 5 తీసుకుంటుంది అనమాట. సో దీన్ని ప్యాడింగ్ అనమాట. సో ప్యాడింగ్ వచ్చేసి స్పేస్ ఇన్సైడ్ ద ఎలిమెంట్ అనమాట. ఓకే, సో ఇట్లా మార్జిన్ MY
P5 అని ఇట్లా ఒకేసారి ఇస్తే అన్ని డైరెక్షన్స్ తీసుకుంటుంది అనమాట, ఆల్ డైరెక్షన్స్, టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అనమాట. సో అట్లనే ఒకవేళ మీరు ఓన్లీ వై డైరెక్షన్లో మాత్రమే ఇవ్వాలనుకున్నారు, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో అగైన్ నేను ఏం చేస్తాను, ఇప్పుడు MX తీసుకుంటాను, MX5 సెకండ్ ఇంకో డ్యూ తీసుకున్నాను. ఓకే, సో X డైరెక్షన్ అండ్ ఇక్కడ మార్జిన్ నేను రాస్తాను, మార్జిన్ X డైరెక్షన్, ప్యాడింగ్ నేను Y డైరెక్షన్ తీసుకుంటాను మీకు అర్థం అవ్వడానికి. సో అప్పుడే డిఫరెన్స్ ఏందనేది అర్థమవుతుంది అనమాట. ప్యాడింగ్ Y డైరెక్షన్. ఓకే, చూద్దాం. Y డైరెక్షన్ అంటే PY అనమాట. MX కానీ MY అయినా ఇవ్వచ్చు, అప్పుడు మార్జినే తీసుకుంటుంది Y డైరెక్షన్లో. సో ప్రస్తుతం నేను ఒకటి X డైరెక్షన్ తీసుకున్నాను, మార్జిన్ వచ్చేసి X డైరెక్షన్ తీసుకున్నాను, PY వచ్చేసి వర్టికల్ డైరెక్షన్ తీసుకున్నాను. చూడండి, సో మార్జిన్ వచ్చేసి X డైరెక్షన్లో అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకుంది కాబట్టి చూడండి సేమ్ లేకుండా నేను 3 ఇస్తాను, అంటే పై మార్జిన్కి డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. సో పైది 5 కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంది, ఇప్పుడు 3 ఇచ్చాను కాబట్టి సో లెఫ్ట్ సైడ్ తీసుకుంది, రైట్ సైడ్ 3నే తీసుకుంది. సో అది MX, కానీ టాప్ తీసుకోలేదు, టాప్ బాటమ్ తీసుకోలేదు ఇక్కడ. ఓకే, అదే PY అనుకో, ఇప్పుడు నేను చూడు Y డైరెక్షన్ ఇచ్చినాను, సో ప్యాడింగ్ ఇన్సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ స్పేస్ లేదు, లెఫ్ట్ ప్యాడింగ్ చూడండి అతుక్కొని ఉంది బార్డర్కి. సో బట్ టాప్ అండ్ బాటమ్ ఇచ్చాను, ఎందుకంటే PY అయితే టాప్ అండ్ బాటమ్ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో అది Y డైరెక్షన్ అండ్ X డైరెక్షన్. ఒకవేళ ఇప్పుడు మీరు ఇంకా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, PY కూడా ఫర్ ఎగ్జాంపుల్, PX కూడా 3 కానీ 5 కానీ ఇవ్వండి, PX ఇచ్చాను చూడండి. ఇప్పుడు PX ఇచ్చాను కదా, సో ఇక్కడ కూడా మార్జిన్ తీసుకుంది, ఇప్పుడు ఇటు సైడ్ కూడా మార్జిన్ తీసుకుంటుంది ఇట్లా. సో ఇట్లా Y డైరెక్షన్ ఇట్లా స్పెసిఫిక్గా సపరేట్ అని ఇవ్వచ్చు. ఈవెన్ కూడా మీరు మార్జిన్ కూడా MY కూడా ఇవ్వండి. సో MY 5 ఇచ్చాను మార్జిన్ Y. సో అప్పుడు చూడండి ఇంకా కొంచెం స్పేస్ పెరిగింది MYకి. సో అట్లా అనమాట. సో మనం మీరు ఇట్లా MX అంటే X అంటే హారిజాంటల్ డైరెక్షన్స్ అనమాట, బోత్ సైడ్స్ అప్లై అవుతాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఒకవేళ MY అంటే అప్ అండ్ డౌన్ అనమాట, సేమ్ థింగ్ PY కానీ PX కానీ, ఒకటి X డైరెక్షన్ ఒకటి Y డైరెక్షన్ అనమాట. సో ఇట్లా ఒకేసారి అప్ అండ్ డౌన్ అట్లా టాప్ అండ్ బాటమ్ ఆర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇవ్వాలంటే ఇట్లా ఇవ్వచ్చు. లేదు ఒకవేళ ఇండివిజువల్గా స్పెసిఫై చేయాలనుకున్నప్పుడు కూడా మనము స్పెసిఫై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో డ్యూ తీసుకుంటాను. సో ఈచ్ డైరెక్షన్ నేనేం చెప్తాను చూద్దాం. ఇప్పుడు ఈచ్ డైరెక్షన్ తీసుకుందాం. ఈచ్ డైరెక్షన్, ఆల్ డైరెక్షన్స్ ఆర్ ఈచ్ డైరెక్షన్, మార్జిన్ అండ్ ప్యాడింగ్. ఓకే, సో చూద్దాం. సో ప్రస్తుతానికి కొత్త తీసుకున్నాను కదా. సో ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ ఈచ్ డైరెక్షన్, ఓన్లీ నాకు లెఫ్ట్ సైడే రావాలనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి ఎంఎస్ మనం ఏంటంటే చూడండి M లెఫ్ట్ అని రాదు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి పాయింట్. ఏంటంటే MS యూజ్ చేస్తాం, స్టార్ట్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ని స్టార్ట్ చేయాలంటే MS అంటాము, రైట్ సైడ్ ఎండ్ అంటాము, పైన MT అంటాం, టాప్ మార్జిన్ టాప్. సో మార్జిన్ స్టార్ట్, మార్జిన్ టాప్ పైది మార్జిన్ ఎండ్, మార్జిన్ బాటమ్ అనమాట. సో దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే మార్జిన్ స్టార్ట్ వచ్చేసి ఇక్కడ సో MS అంటాం. సో MS నేను MS2 ఇస్తాను చూడండి ఇప్పుడు కొంచెం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ MS5 ఇస్తాను చూడండి, మార్జిన్ స్టార్ట్ 5 ఇచ్చాను చూడండి, 5 తీసుకుంది స్పేస్, ఓన్లీ ఈచ్ సైడ్ మాత్రమే తీసుకుంది. ఇప్పుడు మార్జిన్ టాప్ ఇస్తాను చూడండి. సో మార్జిన్ టాప్ అంటే MT, మార్జిన్ టాప్ని MT అనొచ్చు అనమాట. MT 5 ఇచ్చాను చూడండి, కొంచెం ఎక్స్ట్రా పెరిగింది, ఆల్రెడీ తీసుకుంటుంది అనమాట. MD టాప్ మనకు ఆల్రెడీ దీని స్పేస్ కూడా టాప్ బాటన్. సో దానికోసం మీకు కన్ఫర్మ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఓ పని చేస్తాను. సో ఇక్కడ Y డైరెక్షన్ నేను తీసేస్తాను. సో Y డైరెక్షన్ తీసేసి ముందు మీకు అర్థమవుతుంది చూడండి, నేను Y డైరెక్షన్ పైదానికి తీసేసాను. సో కింద బాటమ్ ఉండదు అనమాట, అవుట్ సైడ్ ఎలిమెంట్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెస్టింగ్కి ఇంకా డౌట్గా ఉంటే టాప్ కదా, నేను MT టాప్ 1 ఇస్తాను చూడండి. ఇప్పుడు ఆ స్పేస్ తగ్గుద్ది చూడండి, MT 1 ఒకటే స్పేస్ తీసుకుంది ఇప్పుడు. సో అట్లా అనమాట.
సో మార్జిన్ టాప్ కూడా ఇట్లా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు చూడండి వర్క్ అవుతుంది. సో అట్లనే మార్జిన్ టాప్, మార్జిన్ ఎండ్ అనమాట. సో మార్జిన్ ఎండ్ అంటే ఎంఈ అంటారనమాట. మార్జిన్ ఎండ్ అంటే రైట్ సైడ్ అనమాట. సో మార్జిన్ ఎండ్, సో ఇక్కడ కూడా నేను 5 ఇస్తాను చూడండి. మార్జిన్ ఎండ్ వచ్చేసి 5. ఓకే, చూడండి అవుట్పుట్ చూడండి, ఇక్కడ మార్జిన్ ఎండ్ కూడా 5 తీసుకుంది అనమాట. సో అట్లనే మార్జిన్ బాటమ్ అనమాట. మార్జిన్ బాటమ్, సో మేబీ కింద ఇంకో ఎలిమెంట్ లేదు కాబట్టి మనం టెస్టింగ్ అంత కరెంట్ రాదు, కానీ బట్ తీసుకుంటుంది. మార్జిన్ బాటమ్ ఎంబీ. ఓకే, సో ఎంబీ 5. ఓకే, సో కింద ఆల్రెడీ ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి తీసుకుంటుంది. సో మీరు కావాలంటే టెస్టింగ్ ఇంకో డ్యూ ట్యాగ్ కింద పెట్టుకొని టెస్ట్ చేయండి, బాటమ్ కూడా తీసుకొని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మార్జిన్ బాటమ్ కదా. ఓకే, అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ప్యాడింగ్. సో ఇప్పుడు మార్జిన్ ఇచ్చేసినాం ఆల్ డైరెక్షన్స్. సో సింగిల్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఇవ్వాలంటే ఎంఎస్ ఇవ్వచ్చు, ఓన్లీ రైట్ సైడ్ అంటే ఎంబీ5. సో ఒకవేళ టాప్ అంటే ఎంటీ5, ఎంఈ5. సేమ్ అట్నే ఇన్సైడ్ ప్యాడింగ్ ఇద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ PS5 ఇస్తాను చూడండి, అంటే పీ స్టార్ట్ అనమాట. ప్యాడింగ్ స్టార్ట్ అంటే చూడండి ఇన్సేపు ఇక్కడ అతుక్కున్నది కదా, ఇక్కడ 5 స్పేస్ వచ్చింది. ఓకే, సో అట్లనే టాప్ ప్యాడింగ్ టాప్ పీటీ, ప్యాడింగ్ టాప్ అంటే P5 చూడండి, ఓన్లీ టాప్ మాత్రమే 5 తీసుకుని చూడండి, కింద బాటమ్ తీసుకోలేదు. అట్లనే ఒకవేళ రైట్ సైడ్ స్పేస్ ఆల్రెడీ తీసుకోవాలనుకుంటే దానికి మామూలుగా అయితే PE అనమాట. సో PE5. ఓకే, సో బట్ ఇక్కడ తీసుకుంటుంది మనం, ఎందుకంటే ఎక్కువ టెక్స్ట్ లేదు కాబట్టి, ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి ఆల్రెడీ తీసుకుంటుంది అనమాట. సో అట్లనే మనం బాటమ్ ఇద్దాం ఇప్పుడు. ఇక్కడ బాటమ్ కూడా స్పేస్ వచ్చేట్టుగా. సో బాటమ్ అంటే PB5 ఇస్తాను చూడండి. చూడండి ఇది. సో ఇట్లా ఆల్ డైరెక్షన్స్లో మనము ఎట్లా కావాలంటే అట్లా ఇవ్వచ్చు అనమాట మార్జిన్ అండ్ ప్యాడింగ్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి, బాగా గుర్తుంటాయి 2 సార్లు. సో అది యూటిలిటీ క్లాసెస్ అంటే మార్జిన్ అంటే అర్థమైంది కదా, స్పేస్ అవుట్ సైడ్ ద ఎలిమెంట్ని, ఈ సరౌండింగ్ని మనము మార్జిన్ అంటాము. ఇన్సైడ్ కంటెంట్కి, ఈ బార్డర్కి, మెయిన్ కంటెంట్కి ఆ మధ్యలో ఉండేదాన్ని ప్యాడింగ్ అంటాము. ఓకేనా, సో అది margin and padding. That's it about so margin and padding guys. So I hope it's all clear. So atlane yeah, so guys ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకవేళ teluguprogrammer.in వెబ్సైట్ లోకి వెళ్ళి .NET Core Full Stack Development కోర్సు జాయిన్ అవ్వండి, బాగా నేర్పిస్తాము. సో గైస్ అట్లనే, సో మీకు ఏదైనా వీడియోలో అర్థం కాకపోతే, ఏమైనా కన్ఫ్యూజన్, ఏదైనా కామెంట్స్ ఉంటే, మీరు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. బార్డర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై.